మీరు ఫస్ట్ డే షూట్లో చేసిన ఫస్ట్ షాట్ ఏంటి? ఫస్ట్ అయితే చిన్న మౌంటేజ్, అది మెట్ల మీద నుంచి వచ్చి చూస్తుంటాం. అమ్మయ్య హ్యాపీ అంబ పలుకుతుంది. సాయిధరం తేజ్ గారిని ఒకసారి తలుచుకుంటే ఇండస్ట్రీలో ఉండాలంటే ఎలా ఉండాలి, ఎంత మోటివ్గా ఉండాలో తెలుస్తుంది. సో సాయిధరం తేజ్ గారి గురించి చెప్పాలంటే వాట్ యు సే? హీస్ వెరీ డౌన్ టు ఎర్త్, హీస్ యాక్సెప్టింగ్ థింగ్స్. ప్రతిదీ టైంకి వదిలేయాలన్న ఫీలింగ్లో ఉంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నప్పుడు మీరు ఆల్మోస్ట్ అక్కడ పార్టిసిపేట్ చేశారు కదా, యా యా ఎట్లా అనిపించింది అసలు? బేసిక్గా అందరి పేర్లు చదువుతూ నా పేరు ఒక్కటే సపరేట్గా వచ్చింది, సూర్య శ్రీనివాస్. నేను ఇలా గాల్లో చూసుకుంటున్నాను. 70-80 యాడ్లు, 22 సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్ ఎన్ని? షార్ట్ ఫిల్మ్స్ ఏం చేయలేదు, వెబ్ సిరీస్లు చేశాను. మహానటిలో సీనియర్ ఎన్టీఆర్ గారి రోల్ ఒకటి. క్రష్ ఎవరు టాలీవుడ్ లో? మారిపోతుంటారు ఇప్పుడు క్రష్ అంటే బ్రెయిన్ లోకి ఎవరు వస్తున్నారు? మీరే కనిపిస్తున్నారు ఎదురు. పూరి గారి సినిమాల్లో బాగా ఇష్టమైన ఫేవరెట్ డైలాగ్? ఎయిమ్ ఫర్ ద 11th మైల్ అని ఉంటుంది కదా. నీ టార్గెట్ 10 miles అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. కార్తె దిమ్మ తిరిగిపోవాలి. హాయ్ సూర్య గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నా. కాదు, సూర్య శ్రీనివాస్ రెండు పేర్లు పెట్టేసుకున్నారంటే? పెట్టుకోవడం అంటే బేసిక్గా నా బర్త్ నేమ్ శ్రీనివాస్ అండి. సూర్య మా పెద్దన్నయ్య పేరు. మా పెద్దన్నయ్య ఈ వాజ్ సోల్జర్, ఆర్మీలో చనిపోయారు. ఫోర్ మెడ్రస్లో చేసేవారు. నా చిన్నప్పుడు చనిపోయారు. బట్ అది ఆ ఇంటర్ నుంచే నేను యాడెడ్ ఆయన మీద ఉన్న ఎమోషన్తో సూర్య శ్రీనివాస్ని యాడ్ చేసుకున్నాను. అది ఇక్కడికి వచ్చేటప్పుడు స్క్రీన్ నేమ్ అయిపోయింది అంతే. నథింగ్ స్పెషల్ ఇన్ దట్. అది సంథింగ్ స్పెషల్, నాట్ నథింగ్ స్పెషల్. స్క్రీన్ కోసం పెట్టుకున్నది కాదు అని చెప్పి. కానీ మీ అన్నగారు మీతోనే ఉన్న ఫీలింగ్, ఒక బాండింగ్, హీస్ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఫర్ మీ. సో స్వీట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. థ్యాంక్ యూ. కాదు, నా ఇంట్రడక్షన్ నచ్చిందా? అయ్యో బ్రెత్లెస్గా చెప్పారు, నేను చెప్పలేను. అంటే ఆర్జే లాగా ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. చాలా బాగా చెప్పారు. చాలా బాగా చెప్పాను. ఓకే. కాదు, ఇండస్ట్రీకి అందరం తొందరగా సెటిల్ అయిపోవాలి, చాలా సినిమాలు చేయాలి, సక్సెస్లు కొట్టాలనుకుంటుంటాం. కానీ ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చినా ఒక్క సక్సెస్తో మాత్రం ఖచ్చితంగా ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చి అలా ఫిక్స్ చేస్తాం సెట్ ఆఫ్ ఆడియన్స్ని. అది మీకు బ్రోతో వచ్చిందంటే మీరు అగ్రీ చేస్తారా? డెఫినెట్లీ అగ్రీ అండి. మీకు సక్సెస్ మీట్లో కూడా చెప్పినట్టు అంతకుముందు లిస్ట్ చెప్పేవాడిని, నుంచి ప్రొఫైల్స్ చెప్పి ఇన్ని సినిమాలు చేసి, ఇన్ని సినిమాలు హీరోగా చేసా, ఇన్ని వెబ్ సిరీస్లు చేసా, ఇన్ని యాడ్లు చేసా అని చెప్పుకునేవాడిని. బ్రో తర్వాత ఆ బ్రోలో సాయిధరం బ్రదర్, బ్రో టు ద బ్రో అని చెప్పుకోవడంతో పీపుల్ ఏబుల్ టు రికగ్నైజ్ మీ. సినిమాలో కాకుండా బయట వాళ్ళు కూడా బ్రోలో చేశానంటే నా స్క్రీన్ లుక్ వేరు ఉంటుంది, బయట లుక్ వేరు ఉంటుంది జనరల్గా. నేను జస్ట్ బ్రో అని చెప్పగానే ఇమీడియట్గా రికలెక్ట్ చేసుకుంటున్నారు. బయట ఆడియోని అలాగే చేసుకుంటున్నారు, ఇండస్ట్రీలో కూడా అలాగే చేసుకుంటున్నారు. సో ఆ లిస్ట్ చెప్పడం అనేసి బ్రోలో చేశానని చెప్పుకుంటున్నాను. దట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఓకే. కానీ బ్రోలో చాలా మంచి క్యారెక్టర్ పడింది తెలుసా? యా. ఇప్పుడు కొంతమందికి బ్రదర్స్ అంటే ఒక 2-3 ఫ్రేమ్స్లో కనిపించేసి ఎమోషనల్ బాండింగ్ అనేది అంతగా కనెక్ట్ అవ్వదు. ఫీమేల్స్ కొంచెం హైప్ ఉండడం, మదర్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్కి, బ్రదర్ ఓన్లీ 1-2 వచ్చి వెళ్ళిపోతారు. బట్ ఎక్స్పెషల్లీ మీ క్యారెక్టర్ ఆ ట్రావెల్ బ్యాగ్తో సహా ఖచ్చితంగా మాకు మెమరీస్లో అలా మాకు ప్లాట్ పాయింట్ రోల్ అయిపోవడం, ఇంటర్వెల్ బ్యాంగ్ బ్యాంగ్లో రావడం, సో ఆ చిన్న మెమరీలో అలా కూర్చోబెట్టిందండి. కాదు, ఆ రోజు స్క్రీన్లో బ్రో సినిమా థియేటర్లో ఆడియన్స్ విజిల్స్, కేకల మధ్యన మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మధ్యన చూస్తున్నప్పుడు వాట్ వాజ్ ద ఫస్ట్ రియాక్షన్? యాక్చువల్లీ మేము ఆర్టిస్టిక్ రాష్ట్రాల్లో టీం అంతా వెళ్ళాం. సముద్రగిరి గారు, ప్రియా ప్రకాష్ వారియర్, నేను, సాయి నలుగురు వెళ్ళామండి. సాయి అన్న అంటే అసలు ఏమి వినిపించలే, మొత్తం సగం స్క్రీన్ మొత్తం కనిపించలా, సగం వినిపించలే, అరుపులతో వినిపించలే, సగం వచ్చి ఆ పేపర్లు వేస్తున్నారు, కనిపించలే. బట్ సినిమా కన్నా ఎవరికైనా కావాల్సిన ఆడియన్స్ రియాక్షన్ కాబట్టి అట్స్ ఎ హ్యూజ్. ఆ విజువల్ నాకు చాలా పెద్ద విజువల్ అండి. అప్పటిదాకా నేను నా సినిమాలు చేస్తున్నా కానీ సైలెంట్గా పక్కన కూర్చుంటాను, ఎవడేమనుకుంటున్నాడని చూడడం తప్ప ఇంత రెస్పాన్స్. దాని నుంచి మేము థియేటర్కి వెళ్ళేటప్పుడు కూడా దెర్ ఆర్ ఫ్యూ బౌన్సర్స్ టు హోల్డర్స్ మమ్మల్ని కాపాడడం కోసం. ప్రియా ప్రకాష్ ఉంది, తన మీద పడిపోయారు. నేను అప్పుడు తెలిసినా తెలియపోయినా కానీ ఎవడో టీం అంతా కలిసి వస్తున్నారు, మీద పడిపోతారు అప్పుడు కూడా. సో అదంతా నేను ఆ బ్రోలో ఎక్స్పీరియన్స్ చేశానండి. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కూడా బయట ఫొటోస్ తీయడము, వీడియోస్ తీయడము, ఈ క్యారెక్టర్ అన్న చేశాడని మాట్లాడుకుంటారు కదా, చిట్ చాట్స్. అట్లా కాన్వర్సేషన్ అని గుర్తుందా బ్రో సినిమా అప్పుడు? బ్రో రికగ్నైజ్ చేస్తున్నారండి. బ్రో టైంలో, ఆ టైంలో మేము ప్రమోషనల్ టూర్కి వెళ్ళాం, విజయవాడ వెళ్ళాం, కాకినాడ వెళ్ళాం, అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు రికగ్నైజ్ చేయడం. నాకు ఒక మెమరీ అవుతుంది. కాకినాడలో థియేటర్లో చూసేసి జనరల్గా సాయి అని ఉన్నప్పుడు అందరూ ఎక్కువ క్రౌడ్ మీద పడిపోతున్నారు. సో ఇద్దరు వెళ్తే బౌన్సర్స్ ఇద్దరికి షేర్ చేసుకోవాల్సి వస్తుందని చెప్పి నేను ఏం చేశానంటే వెళ్ళేటప్పుడు కలిసి వెళ్ళిన తర్వాత నేను రియలైజ్ అయ్యి బ్యాక్ డోర్ నుంచి ఒక్కడిని వచ్చేస్తున్నాను. సంబడి కాల్డ్ బ్రో అని గట్టిగా వినిపించింది. చూస్తే ఒక 4 బిల్డింగ్ పైనుంచి ఒక అబ్బాయి, ఆగండి బ్రో ఫోటో తీసుకుంటానండి. ఇంత దూరం నుంచి నువ్వు రికగ్నైజ్ చేసావంటే పర్వాలేదు, మనల్ని కూడా ఫాలో అవుతున్నారు ఎవరో ఒకళ్ళు. అదొక మంచి మెమరీ. దెన్ హీ ఇమీడియట్లీ ఏదో స్టేటస్ పెట్టి బ్రో ఫోటో అని చెప్పి ఆ ఫ్లోర్ నుంచి తీసుకున్న ఫోటో సెల్ఫీ పెట్టాడు.
ఐ ఫెల్ట్ వెరీ గుడ్. ఓకే. వాటి కోసమే కదా మనం చేసేది. అండ్ ఫస్ట్ ఆపర్చునిటీ కాల్ డైరెక్టర్ నుంచి వచ్చినప్పుడు, సముద్రకని గారు టీం నుంచి వచ్చినప్పుడు ఒక ఫీల్ ఉంటుంది. ఫీల్ ఉన్న తర్వాత ఒక హ్యాపీనెస్తో సెట్లోకి వెళ్తాం. సెట్లో అసలు మామూలుగా ఉండదు, ఓవర్లోడ్ హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఫస్ట్ డే ఫస్ట్ షాట్ ఏం చేశారు అసలు? మేమైతే సీన్స్ గుర్తుంది, మీరు ఫస్ట్ డే షూట్లో చేసిన ఫస్ట్ షాట్ ఏంటి? యాక్చువల్లీ బ్రో సినిమా జరుగుతుందని కానీ అది పీపుల్ మీద ప్రొడ్యూస్ చేస్తున్నారని ఈ ఇన్ఫర్మేషన్ ఏం లేదండి. నా రెగ్యులర్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను అంతకుముందు ఒక సినిమా హీరో క్యారెక్టర్ 5-6 డేస్ ఉంది, క్యారెక్టర్ చచ్చిపోద్ది, సినిమా అంతా వాడి మీద రన్ అవుతుంటుంది. జనరల్గా అయితే చేయను. బట్ నన్ను రెఫర్ చేసిన ఎవరైతే వర్మ అని అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడో ఆ సినిమాకి అడిగిన అబ్బాయి వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. అంతకుముందు కుడియడం అయితే వీటన్నిటికీ తను రెఫర్ చేస్తున్నాడు. సో దాని మీద నేను ఇంకేం ఆలోచించుకున్నా, సర్లే అయితే మనోడి కోసం చేసేద్దామని చేశాను. ఈ బ్రోకి ఆల్రెడీ 6 months నుంచి వర్క్షాప్ చేస్తూ ఉన్నారంటే వేరే వాళ్ళతో. కార్తీక్ రత్నం ఒకళ్ళు, ఇంకా తర్వాత వచ్చి కార్తీక్ రత్నం తర్వాత విరాజ్ అశ్విన్ అనుకున్నారంట. అలా అనుకున్న ఇంకా షూట్ స్టార్ట్ అవుతుంది, నాకు ఇంకా ఆప్షన్స్ కావాలి, ఇంకా 2 days ఉంది అని త్రివిక్రమ్ గారు అడిగారండి. అండ్ దెన్ అప్పుడు సాయిధరం తేజ్ గారి మేనేజర్ ఈ అబ్బాయిని వర్మ అనే అబ్బాయిని అడిగినప్పుడు ఒక 4-5 ప్రొఫైల్స్ పంపించాడు. ఆ ప్రొఫైల్స్లో నాదొకటి. సో నాకు కాల్ వచ్చింది డే 1 షూట్ అప్పుడు సెట్కి రమ్మని చెప్పి మేనేజర్ ఫోన్ చేస్తే వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, సాయిధరం తేజ్ గారు, రోహిణి గారిది సీన్ జరుగుతుంది, సముద్రగని గారు మొత్తం అంతా చూస్తున్నాను. నేను అందరినీ చూస్తున్నా, అందరు నన్ను చూస్తున్నారు, ఎవరు ఇంటరాక్ట్ అవ్వట్లేదు. ఓన్లీ ఐ చిన్న సెట్ అట్మాస్ఫియర్లో హడావుడిగా ఉంది. కోఆర్డినేటర్ వచ్చి ఫోటో తీసి పంపించారు. ఫోటో తీసి వెళ్ళిపోండి ఇంకా. అదేంటి మేబీ ఏదైనా వచ్చినా కానీ చిన్న క్యారెక్టర్ ఉంటుందేమో, సరే ఏం చెప్పాలి తెలియదు పంపించేస్తారేమో అని వచ్చాను. ఆ రోజు ఈవినింగ్ నైట్ ఫోన్ చేసి మీరు పలానా యాడ్లో ఒక షర్ట్ ఉంది, ఆ షర్ట్ వేసుకున్నారు, ఆ షర్ట్ ఉందా అన్నారు. అది ప్రొడక్షన్ ఇస్తుంది సార్, నాది కాదు అంటే. లేదు మీరు ఓకే, రేపు రమ్మన్నారు, రేపు నుంచి షూట్ మీకు, రేపు రమ్మన్నారు, ఆ షర్ట్ ఉంటే ఆ షర్ట్ కూడా తెచ్చేయండి అన్నారు. సార్ నేను ట్రై చేస్తాను షాపింగ్కి, బట్ నాకు తెలియదు అది ఉంటుందా లేదా అంటే, సరే మీరు వచ్చేయండి అన్నారు. దెన్ వెళ్ళిన తర్వాత నేను ఏమనుకున్నాను, ఇంత ర్యాండమ్గా సెలెక్ట్ చేశారంటే మేబీ ఫస్ట్ దాంట్లోకి వెళ్ళిపోయింది, కోఆర్డినేటర్ వచ్చి క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా అంటిల్ దెన్ సీన్ పేపర్ వచ్చింది, ఇంత ర్యాండమ్గా సెలెక్ట్ చేశారు. మేబీ అన్నంటే అంతకుముందు చాలా సినిమాలు చేసిన దాంట్లో తమ్ముడు అంటే మేబీ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ నుంచి ఉంటాడు, పక్కన నుంచి ఒక ఫ్రేమ్ కోసం యాక్టర్ పవన్ కళ్యాణ్ సాయిధరం ఇలాంటి స్టార్ యాక్టర్స్ చేస్తున్నప్పుడు డిస్ట్రాక్షన్ లేకుండా నించోగలిగిన వాడు కావాలని అలాంటి దానికి తీసుకున్నారేమో అనుకున్నాను. ఓకే. జనరల్గా అడుగుతుంటారు పెద్ద పెద్ద సినిమాల్లో, చిన్న సినిమాలు హీరోలు చేసిన వాళ్ళు పిలవండి అంటారు. బికాజ్ స్టార్స్ ఎవరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా యాక్టింగ్ రియాక్షన్స్ డిస్ట్రాక్షన్ లేకుండా ఇస్తారని చెప్పి ఆ 3 సెట్లోనూ ఆ మైండ్ సెట్లోనూ ఆలోచిస్తున్నాను. అండ్ దెన్ కోఆర్డినేటర్ వచ్చి ఒక 10 pages స్క్రిప్ట్ ఇచ్చారన్నమాట, సీన్ ఇచ్చారు. ఓకే. ఇది నీ సీన్, నా సీన్, నా చేతి ఇచ్చిన ప్రతి వాళ్ళు హీరోలు అయ్యారు, బాగా చేసుకో, నీకు మంచి ఆపర్చునిటీ అని చెప్పి చేతికి ఇచ్చాను. చూస్తే ఫుల్ ఆఫ్ డైలాగ్ వర్షన్. ఓకే అమ్మయ్య, అంబ పలుకుతుంది, మనం జాగ్రత్తగా చేసుకుంటే చాలు అని ఐ స్టార్టెడ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత సెట్కి ఫస్ట్ అయితే చిన్న మాంటేజ్, అది మెట్ల మీద నుంచి వచ్చి చూస్తాం, పవన్ కళ్యాణ్ రేట్ ఉంటారు, తనకల్ బెన్ రేట్ ఉంటారు, మెట్ల నుంచి వచ్చి చూస్తాం, జస్ట్ మాంటేజ్ అది వచ్చాం చూసాం అయిపోయింది. ఆ సెకండ్ డే అప్పుడు షూట్ నేను ప్రిపేర్ అయిపోయిన తర్వాత అడుగడికి ఒక అసిస్టెంట్ ఆపి డైలాగ్ అప్ చెప్పమనేవారు. వాళ్ళు కూడా ప్యానిక్నెస్ కదా, ఆడిషన్ చూడలేదు, ఏదో అంతకుముందు వీడియోలో చూశారు. అడుగడికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఆపారు, వచ్చిందా భయ్య, వచ్చింది, నెక్స్ట్ ఇంకో వచ్చిందా భయ్య, వచ్చింది. అండ్ సముద్రగని గారి దగ్గర వచ్చి భుజం మీద చేసి, అరే యాక్టింగ్ అంటే ఏం లేదరా, యాక్టింగ్ చేయకపోవడం యాక్టింగ్ పో అని చెప్పి ఇలా తట్టి పంపించారు. యాక్టింగ్ చేయకపోవడమే యాక్టింగ్ అని చెప్పి తట్టి పంపించారు. ఫస్ట్ సీన్ ఇంటర్వల్ సీన్ అండి, లోపల రావడం ఇలా నుంచోవడం, లోపలిగా బయటకు అనడం. ఆ డైలాగ్ వర్షన్ చెప్పిన తర్వాత సూపర్ రా తంబి అని ఇలా అన్నారు అక్కడి నుంచి, మౌంట దగ్గర నుంచి డైరెక్టర్ గారు. సాయాన్ని కూడా షేక్ అండ్ ఇచ్చి బాగా చేసావు అన్నారు. అరుస్తా కదండి, నువ్వు టార్చర్ నువ్వు అని చెప్పి అరుస్తా కదా. అది ర్యాండమ్లీ అనుకోకుండా కొరియోగ్రఫీ కెమెరా ఫేవర్ వెళ్ళిపోయి ఇలా చేసి అలా చేసింది. దెన్ నాకు సెట్ కంఫర్ట్ అయిపోయింది. సెట్లో మన వాళ్ళు అందరూ మన కోసం వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారని చిన్న ఫీలింగ్ వచ్చేసి అక్కడి నుంచి కేక్ వర్క్ అయిపోయిందండి. కేక్ వర్క్ అయిపోయింది, ఫియర్ పోయింది. అండ్ సాయిధరం తేజ్ గారితో స్క్రీన్ షేరింగ్ ఎట్లా అనిపించింది? ఆయన అసలు సెట్లో ఎలా ఉంటారు అండ్ షూటింగ్ లొకేషన్లో ఎలా ఉంటారు? ఇట్స్ వెరీ డౌన్ టు ఎర్త్ అండి, వెరీ డౌన్ టు ఎర్త్. అండ్ నాకు అంత ఈజీగా చేయడానికి కూడా ఆ బ్రదర్హుడ్ క్రియేట్ అవ్వడానికి కూడా ఆయన అంత బాగా కలిసిపోవడం, ఇక్కడ పక్కపక్కన కూర్చున్న వాళ్ళు
చాలా బాగుండేది. యాక్సిడెంట్ తర్వాత చాలా హోప్స్ పెట్టుకున్నారు అందరూ ఆయన ఫ్యాన్స్ అసలు ఆ ఇన్సిడెంట్ తర్వాత కూడా. అండ్ సాయి గారికి కంబ్యాక్ నిజంగా ఇచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే పవన్ కళ్యాణ్ గారిని, సాయి ధరమ్ తేజ్ గారిని పక్కపక్కన చూస్తున్న ఫ్రేమ్సే అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, సాయి ధరమ్ తేజ్ గారి అభిమానులు కావచ్చు, చాలా ఫుల్ ఖుషి అయ్యారు. అసలు సినిమా చూస్తున్నప్పుడు నిజంగా ఎవరికి వినిపించలే, ఎవరికి కనిపించలే ఫస్ట్ డే ఫస్ట్ షోస్ అయితే. అది నిజంగా బిలీవ్ చేయొచ్చు. అండ్ ఇండస్ట్రీలో చాలామంది ఏంటంటే చాలా నేర్చుకుంటారు. ఒక హడల్ తర్వాత కూడా తన ప్రయాణం సాయి ధరమ్ తేజ్ గారిని ఒకసారి తలుచుకుంటే ఇండస్ట్రీలో ఉండాలంటే ఎలా ఉండాలి, ఎంత మోటివ్గా ఉండాలో తెలుస్తుంది. సో సాయి ధరమ్ తేజ్ గారి గురించి చెప్పాలంటే వాట్ యు సే? అదండి, ఆయన ఆఫ్టర్ ప్రీ ఆయన ముందు ఎలా ఉంటారో తెలియదు, కానీ తర్వాత యాక్సిడెంట్ తర్వాత జరిగిన సినిమా కాబట్టి హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్, హీఈస్ యాక్సెప్టింగ్ థింగ్స్. ఇది నాకు మాట అనేవాడు, టైం వదిలేయాలి, టైంకి వదిలేయాలి. ఆ సినిమాలో క్యారెక్టరైజేషన్ ఐడియాలజీ ఎలా ఉందో ఐడియాలజీలో ఉన్నారు ఆయన. అండ్ వెరీ డౌన్ టు ఎర్త్. మా ఉషాపర్ని ప్రీ రిలీజ్కి వచ్చారు, నేను వైరల్లో నేను వెళ్ళకపోయాను. ఐ మైట్ మళ్ళీ కలుస్తా తర్వాత. సో వెరీ డౌన్ టు ఎర్త్ అండి. అండ్ వెయిట్ చేస్తారు, అంటే లైక్ ప్రతిదీ టైంకి వదిలేయాలన్న ఫీలింగ్లో ఉంటారు. ఇట్స్ వెరీ గుడ్. అంటే ఆ రోజు సముద్రకని గారు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు, సాయికి డైలాగ్స్ చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేవాడు, కొంచెం టైం తీసుకుంటాడో ఏమో అని అనుకున్నాను, కానీ త్వరగా చెప్పారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, త్రివిక్రమ్ గారిని నేను స్టోరీ నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్కి ఎవరు బాగుంటుందంటే సాయియే బాగుంటుందని త్రివిక్రమ్ గారు సైజ్ చేశారు. బట్ వాడు ఇబ్బంది పడుతున్నాడేమో అనుకున్నాను, టైం తీసుకుందామంటే లేదు అని తనని తను ఎక్కువగా మౌల్డ్ చేసుకున్నారని విన్నాం సెట్స్లో డైలాగ్ చెప్పేటప్పుడు. అదంతా కూడా ఎందుకంటే అప్పుడే యాక్సిడెంట్ అయి బయటకు వచ్చారు, కొన్ని రోజులు ఎవరితో మాట్లాడలేదు, వాయిస్ రాలేదని కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. కానీ నిజంగా చాలా మోటివ్గా ధైర్యంగా బయటకు వచ్చి దాన్ని అంతా ఫేస్ చేసి కూడా లొకేషన్స్లో చాలా యాక్టివ్గా పాల్గొన్నారని విన్నాం. అవునండి, చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. అదే నేను రీసెంట్గా వైరల్ వచ్చి వైరల్ రికవర్ అయిన తర్వాత వాయిస్ రావడానికి చాలా కష్టపడ్డా. అలాంటి అంత పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఇమీడియట్లీ సినిమా చేస్తూ చాలా ఎనర్జీ పెట్టారండి. చాలా ఎనర్జీ పెట్టారు. సెట్లో ఎప్పుడు కూడా టైం తీసుకోవడం జరిగింది, ప్రిపేర్ అయ్యేవారు, బాగా ప్రిపేర్ అయ్యేవారు. సాయి ధరమ్ తేజ్ గారు ఊతపదం ఏమో తెలుసా మీకు? సరదాగా క్రేజీగా ఏమంటారు? మీరు ర్యాండంగా సంవత్సరం అయిపోయిన తర్వాత అడుగుతున్నారు. ఊత పదం నేను అంత అబ్జర్వ్ చేయలేదండి. రెగ్యులర్గా మాట్లాడుతుంటారు కొంతమంది, సో అంటారు, కొంతమంది లక్కీ అంటారు, లేదంటే అట్లా. అలాంటిది ఏం అబ్జర్వ్ చేయాలి. బట్ హీ ఆల్వేస్ సపోర్ట్స్ పీపుల్ అరౌండ్ హిమ్. ఈవెన్ ప్రమోషనల్ టైంలో కూడా నేను మాట్లాడుతున్నప్పుడు వెనక నేను సూర్యుడు అనడం, సూర్యుడు లైక్ ఇలా ఏడిపించాలన్నాం, జస్ట్ ఒక చిన్న వైబ్ క్రియేట్ చేస్తారు. ఫన్నీగా కో యాక్టర్స్ ఉన్న మాట్లాడేటప్పుడు కావచ్చు, ప్రెస్ మీట్లో కావచ్చు, చిన్న వైబ్ క్రియేట్ చేస్తుంటారు, సపోర్ట్ చేస్తుంటారు, అంటే ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేస్తుంటారు అన్నమాట. అంతే కదా, నేను మాట్లాడేటప్పుడు ఒక స్టార్ వచ్చి వెనక్కి కొద్దిగా సపోర్టివ్గా మాట్లాడినప్పుడు తెలియకుండా దానికి చిన్న వైబ్ క్రియేట్ ఇంకా వ్యాలిడేట్ అవుతుంది కదా కాన్వర్జేషన్. అలా చేస్తుంటారు. నాట్ ఓన్లీ విత్ మీ, చాలా మంది చేస్తుంటారు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నప్పుడు మీరు ఆల్మోస్ట్ అక్కడ పార్టిసిపేట్ చేశారు కదా? నాకు ఫస్ట్ నాకు వినిపించలే. సూర్యశ్రీ అంటే బేసిక్గా అందరి పేర్లు చదువుతూ నా పేరు ఒక్కటే సపరేట్గా వచ్చింది. నేను ఇలా గాల్లో చూసుకుంటున్నాను, మొత్తం అందరూ ఇటుపక్క వరుణ్ తేజ్ గారు, ఇటుపక్క మొత్తం అందరూ ఉన్నారు కదా. నేను ఒక ర్యాండమ్గా చూస్తున్నా అంతే. బట్ అప్పుడు రియలైజ్ అలా అంతా ఆ కాన్వర్సేషన్ అయిపోయిందా చూసినప్పుడు ఐ ఫెల్ లైక్ మనం వెళ్ళలేదా. ఆ మూమెంట్ ఎలా ఉంది అంటే డైరెక్ట్గా ఎప్పుడు కలవలేదు మీరు, సెట్లో చూసారా పవన్ కళ్యాణ్ గారు? సెట్లో చూసాను, సెట్లో కలిసి పని చేసాం. దర్ ఇస్ అ సీక్వెన్స్, ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ అయిన తర్వాత ఇద్దరికి చిన్న వాటర్ బాటిల్ ఎక్స్చేంజ్ ఉంటుంది. వాటర్ బాటిల్ వెళ్తుంటే వాటర్ ఉందని అడుగుతారు, మీకు కావాలి త్రివిక్రమ్ స్టైల్ మీకు కావాలా అంట. నాకు తనకు కావాలనుకుంటా అంటే నేను వాటర్ బాటిల్ గర్ల్ ఫ్రెండ్ దగ్గర వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళి ఇచ్చేసి చిన్న హెడ్ నాడ్ ఎక్స్చేంజ్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఆ బిట్ వరకు మేబీ సినిమా లెంత్ వల్ల ఆ చిన్న బిట్ ఇద్దరు కమ్యూనికేట్ అయ్యే బిట్ కట్ అయింది. సో అప్పుడు దాని తర్వాత రోజు ఇది చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, అప్పుడు ప్రమోషనల్ టైంలో కూడా ఇంటర్వ్యూలో చెప్పాను. ఐ వాజ్ సిట్టింగ్, నా వర్క్ ఏం లేదు, పొద్దున్న వర్క్ ఏం లేదు, నేను ఇలా రూమ్లో కూర్చుని ఉన్నా, సెటిలైట్ ఆపేసి ఉంది, ఇలాగ ఇంత డిస్టెన్స్లో ఇంకొక చైర్, చిన్న స్లైడ్ చైర్ ఒకటి ఉంది. ఇమీడియట్గా నేను ఆమె కూర్చుంటే ఒక వ్యక్తి వస్తున్నారు, ఎవరైనా చూస్తే పవన్ కళ్యాణ్ గారు చిన్న షాడోలాగా లేచి కంఫర్ట్ ఉంటుందో లేదో అని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను, సైడ్ నుంచి వెళ్ళిపోతుంది, ఇలా చేయబట్టుకుని పర్లేదు కూర్చోండి నా ప్లేస్ వరకు లాక్కొచ్చి కూర్చోబెట్టి ఆయన కూర్చుని నన్ను అడుగుతున్నారు, నీ పేరేంటి, ఎప్పుడు నుంచి చేస్తున్నారు, ఏ ఊరు, ఇవన్నీ అడిగారు. టప ఆన్సర్లు చెప్పేసాను. అండ్ దెన్ కాన్వర్జేషన్ ఎండ్. ఈ లోపల కొబ్బరి నీళ్ళు వచ్చినాయి, అవి తీసుకొచ్చి నాకోటి పంపించారు, ఆయన ఒకటి తీసుకున్నాను, ఆయన తాగారు, నేను తాగాను. ఆ కాన్వర్జేషన్ ఎండ్ అయిన తర్వాత ఇంకా రెస్పెక్ట్ ఎలా చెప్పాలి తెలియట్లేదు. ఏమైనా మాట్లాడాను సార్ అని మనసులో ఉంది, మనం ఏం మాట్లాడలేం. అరౌండ్ 10 to 15 minutes అలా స్పెండ్ చేశాను. ఇలా ఉన్నందుకు వస్తే ఆయన ముందు అలా బంతిలా ముడిచిపోయి
ఇంకేం చెప్పాలి తెలియట్లే. ఇలా ఫస్ట్ ఇలా ఉన్నవాడిని కాస్తే నెక్స్ట్ చేతులు కొట్టుకుని నెక్స్ట్ ఇలాగా ఇంకేమన్నా అడుగుతారని వెయిట్ చేయడం. సో ఈ టైప్లో ఇంకా మెలిదిలిగిపోయాను అంతే. సో దట్ వాజ్ అ వెరీ 15 minutes ఆఫ్ మై లైఫ్ టైమ్ మెమరీ మాట. సో దట్ వాజ్ ఆయనతో ఉన్న ఎక్స్పీరియన్స్ అది. ఆయనతో ఒక ఫ్రేమ్లో అన్నా స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలా మంది అంటుంటారు, బట్ మీరు సెట్లోనే ఒక 15 minutes టైం. ధైర్యం చాలా ఫోటో అడగడానికి. ఫోటో దిగలేదా? దిగలేదు. వర్కింగ్ స్టిల్స్ ఏమో ఉన్నాయి. ఓకే. బట్ నేను జనరల్గానే వర్క్ చేసుకుని ఇంటికి వచ్చేసి మళ్ళీ వర్క్ వెళ్ళడం అటువంటి టైప్ ఉంటానండి. సెట్లో ఎక్కువ మాట్లాడను ఆ టైప్లోనే. ఒక్కసారిగా ఈ కాన్వర్సేషన్ ట్రిగ్గర్ అయిన తర్వాత నెక్స్ట్ కాన్వర్సేషన్ ఏంటో కూడా మైండ్ బ్లాక్ అయిపోయి మొత్తం అంతా బ్లర్ అయిపోయింది. అలా కూర్చుని ఉండిపోయింది అంతే. త్రివిక్రమ్ గారు ఏమైనా సెట్స్కి వచ్చేవారా? త్రివిక్రమ్ గారు సెట్కి ఎప్పుడు రాలేదండి. బట్ ఆఫ్టర్ సక్సెస్ ఫస్ట్ డే సెకండ్ డే సక్సెస్ మీట్లో పెట్టారు కదా, అప్పుడు మా ఆయన ఇంటికి వెళ్ళాం అందరం. అప్పుడు అక్నాలెడ్జ్ చేశారు. అక్నాలెడ్జ్ చేసి ఆయన సెల్ఫీ ఫోటో తీసుకుని నాకు ఇచ్చి నా ఫోన్లో తీసి ఇచ్చి పంపించారు. దట్ వాజ్ ఎ వెరీ గుడ్ మూమెంట్. అండ్ దెన్ ఉషాపర్ణం గుమ్మడికాయ కొట్టిన రోజు వచ్చారు. వచ్చినప్పుడు ఆ సాంగ్లో నాకు ఉషాపర్ణంలో నేను స్పెక్స్ పెట్టుకుంటాను. లుక్ బ్రోకి దీనికి చాలా తేడా ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడైనా ఎక్కడ చూసని విజయభాస్కర్ గారు అంటే నేను బ్రో చేసేది. ఓ సారీ స్పెక్స్ పెట్టుకున్నారు కదా మర్చిపోయాను. మళ్ళీ అప్పుడు కూర్చోబెట్టి మళ్ళీ బ్రో గురించి కాసేపు మాట్లాడి అది సెకండ్ టైం మళ్ళీ కలిసాను. బేసికల్గా మీది ప్రాపర్ ఎక్కడ సూర్య? పుట్టింది ద్రాక్ష కాకినాడ అండి. కాకినాడ, పెరిగిందంతా చిత్తూరు, విజయవాడ. ఏం చదువుకున్నారు? నేను ఎంసీఏ చేశాను. ఎంసీఏ ఏంటి అసలు ఇండస్ట్రీ కమింగ్ ఎట్లా? ఇండస్ట్రీ కమింగ్ బేసిక్గా ఇట్స్ లైక్ ప్రాబిలిటీ బేస్ మీద వచ్చానండి. ఫస్ట్ క్రికెట్ అనుకునేవాడిని, బట్ ఆ టైంకే క్రికెట్ రంజీలు ఆడుంటే ఇట్స్ ఫైన్, పనికిరాదు. సెకండ్ నేవల్ వింగ్కి నేను ఆర్డీ బెరెట్ చేశాను. సో ఎగ్జామ్ రాస్తే నేను ఐ కెన్ బీ ఏ నేవల్ ఆఫీసర్. బట్ అప్పటికే మా అన్నయ్య ఆర్మీలో చనిపోవడం, ఇంట్లో రెండైనా సెలెక్ట్ అయినా పంపించకపోవడం, ఇది మన కప్ ఆఫ్ టీ కాదు అనుకున్నా. థర్డ్ ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐ వాజ్ అన్ ఇంట్రోవర్ట్. యాక్టింగ్ ఇన్స్టిట్యూటే బేసిక్గా చిన్నప్పటి నుంచి ఏదో హీరోతో పోల్చడం, లేకపోతే వైట్ స్కిన్ స్పెషల్ కిడ్లో చూడడం వలన చిన్న తెలియని బేస్ ఇన్స్టిట్యూట్ యాక్టింగే. బట్ చిన్న ఇంట్రోవర్ట్, ఇంత పెద్ద ఇంట్రోవర్ట్ నేను యాక్టర్ ఎలా అవుతాను, ఇంకేమన్నా మన స్కిల్ సెట్ అని చూసినప్పుడు ఐ యూస్ టు రైట్ అండ్ ఐ యూస్ టు మేనేజ్. క్యాడెట్ కెప్టెన్గా 100 మెంబర్స్కి డ్రిల్ చెప్తూ ఇలా మేనేజ్ చేసేవాడిని. చాలా క్వాలిటీస్ ఉన్నాయి. సో ఈ స్కిల్ సెట్ వల్ల డైరెక్టర్ పనికి వస్తుందేమో అని ఐ జంప్డ్ ఇన్ టు డైరెక్షన్ కూడా చేశారా? టీవీ షోస్ అవి చేశాను. ఏం టీవీ షోస్ చేశారు? టాలీవుడ్ ఫంగామో అని ఒకటి, అండ్ పరిపూర్ణమైన ఈటీవీలో వచ్చేవి. అండ్ ఆన్లైన్ మ్యూజికల్ షోస్ ఉంటాయి, ఓ షో తప్ షో అటువంటివి, ఆన్లైన్ సెటప్స్ ఉంటాయి కదండి, అవి చేసేవాడిని. దెన్ అక్కడి నుంచి యాడ్స్ వచ్చినాయి. యాడ్స్ వచ్చినప్పుడు యాడ్ నుంచి సినిమాల నుంచి వర్క్ రొటేషన్ జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఓకే. ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది సూర్య? 2016 నుంచి ఐఎమ్ బీయింగ్ యాక్టివ్ అండి, యాక్టర్గా. 16, 9 years అవుతుందా, 8 years అవుతుంది? 16 అంటే 8 years అవుతుంది. ఓ సో స్వీట్. అరౌండ్ 22 ఫిల్మ్స్, ఒక 4-5 వెబ్ సిరీస్, ఒక 70-80 యాడ్లు చేశాను. 70-80 యాడ్లు, 22 సినిమాలు. షార్ట్ ఫిల్మ్స్ ఎన్ని? షార్ట్ ఫిల్మ్స్ ఏం చేయలేదు, వెబ్ సిరీస్లు చేశాను. వెబ్ సిరీస్లో ఒక 5 ఉంటాయండి. 5 చేశారు. ఒక 4 వచ్చి 3 వచ్చి మన G5లో ఉంటాయి, ఒకటి కుడియడం అయితే ఆహాలో ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా చంటబ్బాయి అని ఒకటి యాక్చువల్గా ఓటీటీగానే చేసాం, లార్జెస్ట్ స్కేల్లో చేసాం. బట్ చాయ్ బిస్కెట్కి ఇవ్వడం, చాయ్ బిస్కెట్ బాయ్ ఫార్మ్లో వేసాం టు గెట్ మోర్ రీచ్ అని. సో ఆ రీచబిలిటీ ఇంపార్టెంట్ మన రెవెన్యూ అని చెప్పి దాంట్లో వేస్తామండి. సో దాన్ని ప్రమోషనల్ పరంగానే నేను మిమ్మల్ని అడగడం జరిగింది. కానీ చంటబ్బాయిలో మీరు చాలా క్యూట్గా ఉన్నారు యాక్చువల్లీ. ఆ టైటిల్ తగ్గట్టుగా మిమ్మల్ని జస్టిఫై చేసుకుని ఒక మంచి క్యూట్ ప్యూర్ సోల్, ఒక లుకింగ్ గాయ్ ఉంటారు, అట్రాక్టివ్ గాయ్, అట్లయితే ఉంది. ఒక ఫస్ట్ ఇన్నోసెన్స్ బేస్ మీద ఇన్నోసెన్స్ బేస్ మీద కామెడీ రన్ అవుతుంటుంది. మీకు దగ్గ క్వాలిటీస్ ఉన్నట్టున్నాయి అంటే పర్సనల్ లైఫ్లో, లైక్ ఇలా కొంచెం లిటిల్ బిట్ ఇంట్రోవర్ట్, కొంచెం క్యూట్, కొంచెం మరి మాసి ఏం కాదు, మీరు చాలా కూల్, మాట్లాడితే తెలుస్తుంది. క్యారెక్టర్స్ బట్టి కొన్ని క్యారెక్టర్స్ కనిపిస్తాయి. మనం చేసే దగ్గర రగడ్గా అయితే రగడ్, మాసి అయితే మాసి, కానీ లోపల ఒరిజినల్ క్యారెక్టర్ అలాగే ఉండిపోద్ది కదా. కానీ కొన్ని క్యారెక్టర్స్ మనకి ఒరిజినాలిటీకి దగ్గరగా వచ్చినప్పుడు మనం ఎగ్జాక్ట్లీ మీ బాడీ చాలా ఈజీ ఉంది ఇందులో. చంటబ్బాయిలో ఆ పోస్టర్ బాగుందబ్బా, వైట్ అండ్ వైట్. యాక్చువల్లీ మీకేమనిపించింది ఇలా పెట్టుకుని, ఇలా ఎట్లా అనిపించింది? స్టిల్స్ ర్యాండమ్గానే చేస్తాను, అది రీసెంట్గానే చేసాం. 1 dayలో మొత్తం అన్ని స్టిల్స్ అండ్ ప్రమోషనల్ వీడియోస్ అని చేసాం. ఇట్ వాస్ వెరీ గుడ్. లైక్
రన్నింగ్ అప్పుడప్పుడు అనుకుని చేసేసుకోవడమే. బాగా వచ్చినాయి గంటలకి, ఓకే. బాగా పుల్ అప్ చేస్తాం. ఏంటి ఇప్పుడు చాయ్ బిస్కెట్లు ఆల్మోస్ట్ ఫస్ట్ ఎపిసోడ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, కమెంట్లు చాలా బాగా పెడుతున్నారు. యా ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారు? వీక్లీ వన్స్ చేస్తారు? వీక్లీ వన్స్ ఈవినింగ్ 4 o'clockకి రిలీజ్ చేస్తున్నారు. 4-5కి రిలీజ్ చేస్తున్నారు ఫ్రైడే. సో ఒకటి అయింది, సెకండ్ అయింది, సెకండ్ నెక్స్ట్ వీక్ అవుద్ది. 7 episodes ఉన్నాయి. 7 episodes. మేము టీం కూడా అనుకునే ఫస్ట్ 2 episodes ఫుల్ ఆఫ్ అయితే, ఎందుకంటే సెటప్ ఉంటుంది, మేము సినిమా టైప్లో చేసాం. ఫస్ట్ 2 episodes ప్రాపర్ క్యారెక్టర్ సెటప్స్, విలేజ్ సెటప్ అయిపోయిన తర్వాత థర్డ్ నుంచి ఇట్ విల్ బి వెరీ స్పీడ్ ఉంటుంది, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. సో ఆ 2 episodes కోసం మేము వెయిటింగ్ మాట. బట్ లకీలీ ఫస్ట్ ఎపిసోడ్ బాగా రీచ్ అయింది, సెకండ్ కూడా రీచ్ అయిపోతే థర్డ్ నుంచి మేము ఇంకా కష్టపడక్కర్లా, ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. మహానటిలో సీనియర్ ఎన్టీఆర్ గారి రోల్ ఒకటి అది అట్లా చిన్న సూపర్ ఇంపోజిషన్ టెక్నిక్లో చేశారు. నాగేశ్వన్ గారితో ఒక ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? అది బేసిక్గా అది వచ్చినప్పుడు నాకు కర్రసం నేర్చుకోవచ్చు, డబ్బులు 1 day వర్క్లో బాగా డబ్బులు ఇస్తున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాను. ఆ రోజా? ఒకరోజు 1 గంట వర్కే అది. అంతకుముందు 2 రోజులు 1 గంట కర్రసం ప్రాక్టీస్ చేసాం. ఆ గంట కూడా ఆయన అంత పర్టికులర్గా ఏమి ఇలా చేయాలి అలా చేయాలి అని డైరెక్ట్ చేసింది నేను. నాకు అంతకుముందు ఏదైతే ఫైట్ సీక్వెన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఎన్టీఆర్ గారిది ఒక ఫైట్ చూపించారు, అది చూసి మేము ప్రాక్టీస్ చేసాం. సెట్ కొద్ది మీరు ప్రాక్టీస్ చేసేయండి అన్నారు. అవునా, ఓకే చేశాను, టేక్ ఓకే అయిపోయింది. దెర్ ఇస్ నథింగ్. ఒక చోట మాత్రం ఇలా కూర్చొని చూస్తుంటారు మానిటర్, డైలాగ్ని మాడ్యులేట్ చేసి చెప్తున్నాను. అంటే ఎన్టీఆర్ గారిలో చెప్పాలేమో అని చెప్పి కొద్దిగా మాడ్యులేషన్ ట్రై చేస్తున్నా. లేదు మీరు నార్మల్గా చెప్పేసేయండి చాలు, అదొక కరెక్షన్ చెప్పారు. అదర్వైజ్ నథింగ్. అసలు ఆయన చూస్ యాక్టర్స్ని ప్రాపర్గా చూస్ చేసుకుంటారు, వదిలేస్తారండి, ఫ్రీగా ఉంటారు, వదిలేస్తారు, వాళ్ళకి వదిలేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా కరెక్షన్ ఉంటే తర్వాత చెప్పు. ఐ సీ మెనీ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ మెయిన్ స్ట్రీమ్ డైరెక్టర్స్ అందరూ ఫస్ట్ యాక్టర్స్కి వదిలేస్తారు. వాళ్ళు సర్ప్రైజ్ అవ్వకపోతే దే విల్ కరెక్ట్ ఆర్టిస్ట్ని. అదర్వైజ్ మెయిన్ స్ట్రీమ్ డైరెక్టర్స్ అందరూ యాక్టర్స్కి వదిలేస్తారు. అయితే నాగేశ్వన్ గారు కూడా చాలా కూల్గా అనమాట. మీరు కల్కిలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. వెన్ యూ సీ డిఫరెంట్ యాక్టర్స్ కూడా ఎవరు ఒక్కొక్కరు ఒక్కో టోన్లో ఉంటారు. మాడ్యులేషన్స్ కూడా వాళ్ళ టోన్లోనే ఉంటాయి, బట్ వైబ్ ఉంటుంది. ఈయన ఒక వరల్డ్ క్రియేట్ చేసేసి వైబ్ ఇస్తారు. సో దట్ హెల్ప్స్ టు ద యాక్టర్స్ ఆల్సో. కల్కి నిజంగా ఆయనకి నెక్స్ట్ లెవెల్ సక్సెస్ అయితే మహానటి అంటుంటారు కానీ మహానటి ఒక జోనర్ అయితే కల్కి అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ నెక్స్ట్ ఏం మిస్ అయిపోతామా అన్నట్టు ఇంతమంది స్టార్స్ ని, రాజమౌళి గారిని తీసుకొచ్చారు, ఆర్జీవి గారిని తీసుకొచ్చారు. అది కూడా వాళ్ళ మధ్యన ఆ డైలాగ్స్ చాలా క్యూట్ కాన్వర్జేషన్. ప్రభాస్ గారికి రాజమౌళి గారికి మధ్యన జరిగే డైలాగ్ డెలివరీ అయితే ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఫిదా అనమాట. ఇంకొక 10 ఏళ్ళు సెకండ్ పార్ట్తో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కల్కి పార్ట్ 2 కోసం. ఓకే, సో ఏంటి ఇండస్ట్రీకి వచ్చిందో చాలా మంది చాలా నేర్చుకుంటాను అంటారు. సూర్య, మీరేమైనా నేర్చుకున్నారా? ఏమైనా చెప్తారా? ఎప్పటికప్పుడు నేర్చుకుంటాను. బీయింగ్ అన్ యాక్టర్ కొత్త ఎక్స్పీరియన్సెస్, పాత ఎక్స్పీరియన్స్ నేర్చుకోవడం, మళ్ళీ చేసిన తప్పులు చేయకుండా కొత్త తప్పులు చేయడానికి ట్రై చేయడం, అది ప్రతి సిచ్యువేషన్ లెర్నింగ్ సిచ్యువేషన్ అండి. అండ్ ఒక ప్రాజెక్ట్లో ఒకటి అనిపిస్తుంటుంది, అది నెక్స్ట్ ప్రాజెక్ట్లో కరెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ప్రతి మనిషి దగ్గర నుంచి దెర్ ఈజ్ సంథింగ్ టు గ్రాబ్. అది అబ్జర్వేషన్ ఈజ్ ద కీ ఫ్యాక్టర్ టు ఎనీ యాక్టర్ అండి. ఐ కీప్ అబ్జర్వింగ్, కీప్ లెర్నింగ్. ఇది అదేం కాదు, ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటుంది. స్ట్రగ్లింగ్ పీరియడ్ ఏం లేదా? అందరికీ స్ట్రగ్లింగ్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. ఒకనొక సిచ్యువేషన్లో ఇది మనకు సెట్ కాదు, మనం ఇంక వెళ్ళిపోదాం, ఎందుకంటే పాత్ లేదు, మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు. బ్యాక్గ్రౌండ్ ఉండి ఉన్న వాళ్ళకే ఆఫర్స్. ఈ రోజుల్లో ఏంటంటే ఒక సినిమా చుట్టూ తిరుగుతాము, ఆ సినిమాలో క్యారెక్టర్ ఉంటుందో లేదో తెలియదు, ఎడిటింగ్లో పోతుందో లేదో తెలియదు, ఎన్ని రోజులు షెడ్యూల్ ఇస్తారో తెలియదు. ఒకవేళ ఛాన్స్ ఉంటే వేరే వాళ్ళకి వెళ్ళి ఆడిషన్ ఇచ్చాక కూడా వేరే వాళ్ళకి తీసుకుంటున్నారన్న మాటలు కూడా వింటూ ఉన్నాం. ఇదంతా లక్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది, టాలెంట్ కంటే లక్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది. ఐ ఫీల్ బ్లెస్డ్ అండ్ లక్కీ అండి బేసిక్. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటిదాకా నా బ్రెడ్ విన్నింగే మీదే, దీని నుంచి తీసుకుని తినాలి. అండ్ లక్కీలీ ఐఎమ్ ఏబుల్ టు సర్వైవ్ ఇన్ దిస్. అండ్ నేనేం నమ్ముతున్నా, కన్సిస్టెన్సీ ఈజ్ ద సక్సెస్. నాకు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికీ ఎప్పుడు ఖాళీ లేను. వర్క్ రొటేషన్ ఉంటుంది, ఏదో యాడ్స్ ఉంటాయి, లేదా వెబ్ సిరీస్లు ఉంటాయి, లేదా సినిమాలు ఉంటాయి. బట్ ద లెవెల్ ఆఫ్ స్కేల్ ఆఫ్ సక్సెస్ అనేది డిపెండ్స్. అది మన చేతిలో లేని పని. నేను బిలీవ్ చేసేది ఏంటంటే మన చేతిలో ఉన్న పని ఏంటంటే మనకు వర్క్ వచ్చిందో దాన్ని జాగ్రత్తగా చేసుకోవడం, ద అవుట్పుట్ ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా క్యారెక్టర్ని పోర్ట్రే చేయడం, దాన్ని బిలీవబుల్గా చేయడం, ఇంతవరకు నేను చూసుకుంటాను. దాని తర్వాత దాన్ని మన చేతిలో లేదు. అండ్ కరెంట్ డేస్ ఏమైపోయింది, ప్రమోషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద క్రాఫ్ట్ అయిపోయింది. ఆడియన్స్ చెప్పాలి దీనికోసం రండి ఈ ప్రాజెక్ట్కి, బికాస్ అంత హ్యూజ్ కంటెంట్ వచ్చేస్తుంది మార్కెట్లో. వస్తున్నప్పుడు మన కంటెంట్ ఏంటనేది మనం మార్కెట్ చేసుకోకపోతే వాళ్ళని కూర్చోబెట్టలేకపోతున్నాం. సో దానికోసం ఇప్పుడు ప్రమోషన్ మోర్ ఫోకస్ పెడుతున్నాయి ఇప్పటి నుంచి.
సో ఆ ప్రాసెస్లోనే మీ ముందుకు వచ్చింది. ఓకే, సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దామా సూర్య? సో ర్యాపిడ్ ఫైర్ అంటే నేను కాలిపోను కదా. అస్సలు మీరు చెప్పే ఆన్సర్స్ బట్టి ఉంటుంది అది. ఓకే, షల్ వి స్టార్ట్? యా. ఓకే, సో 1 wordలో డిస్క్రైబ్ చేయాలి చంటబ్బాయిని, వాట్ యు సే? చంటబ్బాయి ఇస్ అ వెరీ ఇన్నోసెంట్ బేస్డ్ విలేజ్ డ్రామా అండి. అంతే. బ్రో సినిమా మొత్తాన్ని మీ మెమరీ చిప్లో ఏదైనా ఒకటి ఫిక్స్ చేసుకుని ఉంటారు ఆ ఎక్స్పీరియన్స్ని. అదే ఇందాక పవన్ కళ్యాణ్ గారు చెప్పా కదా, ఆ 15 minutes అండ్ బ్రో ఈజ్ ఆల్వేస్ బిఫోర్ బ్రో ఆఫ్టర్ బ్రో ఫర్ మీ ఇన్ ద ఫిల్మ్ కెరీర్. అంతే. మీరు నైట్ పర్సనా మార్నింగ్ పర్సనా? మార్నింగ్ పర్సన్. మార్నింగ్ పర్సన్. ఓకే, ఫేవరెట్ కలర్? మెరూన్. ఓకే, క్రష్ ఎవరు టాలీవుడ్లో? మారిపోతుంటారండి. ఇప్పుడు ప్రజెంట్ చెప్పొచ్చబ్బా, కరెంట్ క్రష్. అదే ఆలోచిస్తుంది, నాకు సడన్గా గుర్తురాట్లే. అంతమంది ఉంటే పాపం ఎవరి పేర్లు చెప్తారులేండి. బేసిక్గా కలర్ దగ్గర కూడా నేను కన్ఫ్యూజ్ అవుతాయి. ఐ ఒకటని ఫిక్స్ అవునండి, ఇట్స్ ఆసిలేట్స్ ఫర్ మీ. ఇప్పుడు క్రష్ అంటే బ్రెయిన్లోకి ఎవరు వస్తున్నారు? మీరే కనిపిస్తున్నారు ఎదురు అంతే. అబ్బా ఓకే, టాలీవుడ్ అంటే టాలీవుడ్ యాంకర్లో చెప్పేశారా మీరు? ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకు ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? మన ఇన్స్పిరేషన్ హీరోస్లో. యాక్టర్స్ ఆర్ యాక్ట్రెస్? యాక్టర్ మాధవన్ అండి. మాధవన్ గారు. అందుకే హెయిర్ స్టైల్ మీరు అలా పెట్టుకున్నారా? అలా అని కాదు, నన్ను కాలేజ్లో అలా పిలిచేవారు, మాడి అన్నారు. మేబీ అది మోటివేషన్ ఫ్యాక్టర్ అయింది జంప్ చేయడానికి. ఓకే. అండ్ ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఆ వైబ్కి ఐ డోంట్ నో ఆయన అలా గుర్తుండిపోయారు. మీరు కూడా ఆయన తాలూకాయ కదా, కాకినాడ తాలూకే, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకాయ ఓటేసారు కదా. ఇంకా ఉంది. ఇంకా ఉంది ఏంటి? ఎలా ఉంది అప్పుడు వైబ్? ఎట్లా ఉంది? మేమంతా ఆయన తాలూకా ఇక్కడికి షిఫ్ట్ అయిపోయిందండి, నాకు తెలంగాణకి షిఫ్ట్ అయిపోయింది, ఇక్కడే వేసాను నేను. బేసికల్ కాకినాడ అనగానే మేము ఆయన తాలూకా అని చెప్పేస్తున్నారు, అందుకని అడుగుతున్నా. కాకినాడ అంటే చాలు మేము ఆయన తాలూకే అని అంటున్నారు. సోషల్ మీడియాలో చూస్తున్నాం యాక్చువల్లీ, అమ్మాయి అబ్బాయి అని తేడా లేకుండా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, ఫోన్ వెనకాల పోచెస్, బైక్స్, కార్ల మీద అంతా ఆయన కుటుంబంలో సభ్యులు చెప్పుకోవడం వేరు, కానీ మేము ఆయన నాకు అర్థమయ్యేది కాదండి. ఇంతకుముందు చాలా మంది డైహార్డ్ ఉంటారు అండి, చచ్చిపోవడానికి రెడీగా ఉంటారు. అది ఏంటి మరి, ఆయన కోర్ హానెస్ట్గా ఉంటారో లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఆయన చూసిన తర్వాత, ఆయన కలిసిన తర్వాత యూ ఫీల్ ద సేమ్ థింగ్. ఒక గాడ్ని చూసిన ఒక చిన్న వైబ్ ఉంటుంది, చిన్న ఓరా ఉంటుంది. మీకు చెప్పే కదా ఎలా ముడిచిపోయాను, అది తెలియని ఒక ఇది ఉంటుంది బాడీలో అంతా. అవునా? అందుకే అంటారు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ లేరు, భక్తులు ఉన్నారు. మేబీ ఐ ఫీల్ హీస్ టు ద కోర్ హానెస్ట్ ఏమో, ఆయన హానెస్ట్ ఏమో. మేబీ దట్ ఈస్ ద థింగ్ గివింగ్ అనుకుంటా. ఎందుకంటే మీరు ఎంత కష్టపడి ఎంత మనం మోటివేట్ చేసి కూర్చోబెట్టినా కూర్చోరు జనాలు, వాళ్ళు ట్రిగ్గర్ అవ్వాలి. అది ఆయన ఇంటర్నల్ ప్రాసెస్ అని నా ఫీలింగ్. సో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? వాట్ ఈజ్ లవ్? లవ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా మారిపోతుంటుందండి, దాన్ని డిస్క్రైబ్ చేసేంత పెద్దోడిని కాదు. ఎక్స్పీరియన్స్ చెప్పండి. లవ్ మీద చెప్పాలి కదా, కరెంట్ జనరేషన్ కదా మనం అందరం, చెప్పాలి కంపల్సరీ. వాట్ ఈజ్ లవ్? ఇట్స్ ఎ డిక్షనరీ వర్డ్, ఇట్ డిపెండ్స్. డిక్షనరీ అంటే we can't describe love. Any breakups you have? అది చంటబ్బాయి. నేను ప్రొఫెషనల్గా అడగలేదు, పర్సనల్గా అడిగాను. చంటబ్బాయి లేదు, పర్సనల్గా లేదు యాక్చువల్లీ, ప్రొఫెషనల్గా చంటబ్బాయి ఉందా, జరిగిందా? లేదు కదా. లేదు, అందరికీ బ్రేకప్స్ ఉంటాయి. అబ్బాయి వచ్చాడు మా వాడు కూడా వెనకాల ఇలా చెప్తాడు. అంత టైం లేదు, సినిమాలకే ఫోకస్ పెట్టుకున్నా. అమ్మ బాబాయ్, అంటే మీరు ఇప్పుడు ఎవరు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఫీల్ చేయలేదా? చూడంగానే అమ్మాయి బాగుంది, ప్రపోజ్ చేయాలి లైఫ్లో, ఇలాంటి అమ్మాయి గొప్పది పెళ్ళైందా? ఏంటి మాట్లాడుకుందాం మనం. సరే, అమ్మాయి చూడంగానే మనం చంటబ్బాయి గురించి మాట్లాడేసి పర్సనల్స్ తర్వాత మాట్లాడేసుకుందాం. ఇప్పుడు చెప్పరా, ఇది ర్యాపిడ్ ఫైర్ చెప్పాల్సిందే మీరు. ర్యాపిడ్ ఫైర్ అది నేను కాలకూడదు కదా. సో ఫ్యూచర్లో ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలని డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందా? ఇలా అంటే ఎప్పటికప్పుడు మీరు నా ఫిల్మ్ బయోగ్రఫీ చూసుకున్నా కానీ ఎప్పటికప్పుడు చాలా వేరియేషన్ ఉంటుంది. అందుకు కమిట్మెంట్ చేస్తారు, దాని తర్వాత ఇప్పుడు చంటబ్బాయికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది, రకరకాల క్యారెక్టర్ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. నాకు మోర్ ఆఫ్ పర్సనల్గా బాగా ఆర్మీ బ్యాక్డ్రాప్ చాలా ఇష్టం. అది మేబీ నేను కమర్షియల్ స్కేల్కి వెళ్ళిన టైంకి చేస్తాను. ఇప్పుడు పక్కెళ్ళి ఆడుకోమంటారు ఇప్పుడు చేస్తే. ఐ నీడ్ టు ఇంకా బాగా అలవాటు అవ్వాలి. ఒక క్యారెక్టర్స్ పరంగా ఒక ఏదైతే సినిమాలో హీరోగా చేసినప్పుడు ఆ క్యారెక్టర్ బాగా హత్తుకున్న తర్వాత చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. మీమ్స్, ట్రోల్స్ చూస్తుంటారా? మీమ్స్ చూస్తుంటాను, బట్ ర్యాండమ్లీ. బాగా ఎంజాయ్ చేసిన ఫేవరెట్ మీమ్ ఏమైనా గుర్తుంది ఎప్పుడని? ఇప్పుడు పక్కెళ్ళి ఆడుకో అన్నారు కదా, అవి బాగుంటుంటాయి కదా ట్రోల్స్. అవి ట్రోల్స్ అని తెలియదు ఎవర్రా మీరంతా, కొన్ని వస్తుంటాయి కదా,
అవి బాగుంటాయి కదా యాక్చువల్లీ. ఏ బాగుంటాయి, బట్ నాకు గుర్తుండవండి. నేను ర్యాండమ్గా ఎప్పుడన్నా చూస్తూ ఉంటారు. చూస్తుంటాను. ఇన్స్టాగ్రామ్ ఎక్కువ చూస్తుంటారు రీల్స్? ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసి వదిలేస్తా. చూడరు? చూడండి. ఓహో, మీరు కూడా విశ్వక్సేన్ గారు లాగానే అనమాట. పోస్ట్ చేసి వదిలేస్తారంట, ఇన్స్టాగ్రామ్ చూడరంట ఆయన. ఒకరోజు కూర్చుంటే గంటలు నేను గంటలు రిప్లైస్ ఇస్తాను, మెసేజ్లు అవి రిప్లైస్ ఇస్తాను, బట్ నాట్ అంత ఫోకస్డ్గా పెట్టిన దానికి ఎంతమంది వచ్చి లైక్లు వచ్చాయి, ఎన్ని కమెంట్లు వచ్చాయి ఇవి చూసుకోను. జస్ట్ మెసేజెస్ మాత్రం డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. నేను వాటికి రెస్పాండ్ విన్న కథలు కూడా ఉన్నాయి. ఓ సూపర్. సో మీరు డిజిటల్ ప్లాట్ఫామ్లో యాక్టివ్ ఉంటారా ఉండరా? అదేండి, ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఏం మెసేజ్లు వచ్చినా ఐ రెస్పాండ్. కాకపోతే టైం వేరియేషన్ ఉండొచ్చు కొద్దిగా. మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టే మెసేజ్లు ఉంటే కొన్ని రోజులు రిప్లై ఇచ్చిన తర్వాత ఇంక ఇబ్బంది పడుతుంటే నేను ఐ విల్ స్టాప్ రిప్లైయింగ్ దట్. మీ ఫస్ట్ పే చెక్ ఎంతో తెలుసుకోవచ్చు? ఫస్ట్ పే చెక్ రెమ్యునరేషన్ యా కారం దోశకి దట్ వాజ్ 1.25 అంత తీసుకున్నాను. రెమ్యునరేషన్ సారీ, యాడ్ ఫస్ట్ది 25 ఫస్ట్ పే చెక్. ఇండస్ట్రీకి వచ్చింది ఫస్ట్. టీవీ షోలో ఏడిగా తీసుకుంది 5,000 పర్ మంత్. అది ఎప్పుడు ఇయర్? సెకండ్ మంత్కి 10,000 వెళ్ళిపోయింది. ఎప్పుడు ఇయర్? 2014-15. పర్లేదబ్బా, 2014-15 5,000 అంటే ఎక్కువ. యాక్చువల్లీ డే 1 రావడం, డబ్బులు ఇవ్వడం అంటే ఇంకా నాకు డబ్బులు తీసుకునే ప్రతి దాంట్లో డబ్బులు వస్తూనే ఉన్నాయి. సో నిజంగా స్కేల్ మారుతుంటుంది. బ్లెస్డ్ పర్సన్ యు ఆర్. ఓకే, సో నెక్స్ట్, ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక గోల్ ఉంటుంది. ఎంటైర్ మీ లైఫ్లో ఈ గోల్ అంటే ఏంటి? ఎంటైర్ లైఫ్లో గోల్ అంటేనా, బేసిక్గా సినిమా పరంగా అడిగితే కంప్లీట్ డెడికేట్ అయిపోయింది. తప్ప మీరు అడిగితే నాకు వేరే ఏం లేదు. మై గోల్ ఈజ్ టు బీ ఈ కెరీర్ని లైఫ్ టైం బిజినెస్గా ఉంచుకోవడం. ఓకే, లైఫ్ టైం బిజినెస్గా దీన్ని రన్ చేసుకోండి. లైక్ మమ్మటి గారి లాగా, షారుఖ్ ఖాన్ గారి లాగా ఐ నీడ్ టు బీ సస్టైన్ యాక్టర్. ఇది లైఫ్ టైం బిజినెస్లో పెట్టుకోవడం నా గోల్. స్టార్టింగ్ డేస్లో ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు అవకాశాల కోసం వెతుకులాడే టైంలో నువ్వు యాక్టర్ అవుతావేంటి, నీకేముంది, ఎందుకు ఛాన్సులు వస్తాయి, ఇలాంటి కొన్ని ఫేస్ చేస్తాం బాగున్నా కూడా. అంటే మనం ఎదిగే క్రమంలో మనల్ని కిందకి నెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎంకరేజ్ చేసేవాళ్ళు. అలా మీ లైఫ్లో ఏమైనా ఎక్స్పీరియన్స్? అసలు లేదు. బేసిక్ అదే కదా, ఓరు నాయన, నువ్వు డైరెక్షన్ కిందకి వచ్చి యాక్టర్కి వెళ్ళొచ్చు కదా అని మోటివేట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో దట్ గివ్ మీ జంప్ టు యాక్టింగ్. లక్కీలీ ఎవ్వరూ అసలు డిమోటివేట్ చేయలేదండి. చాలా లక్కులు ఉన్నాయి మీ లైఫ్లో, మాకు కూడా ఉంటే బాగుండు. ఓకే, డన్. ఫైనల్గా మీకు డైరెక్షన్ కూడా ఉంది కాబట్టి ఫేవరెట్ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్ హూ? పూరి గారు గుర్తొచ్చారు ఇమీడియట్గా. నాకు ర్యాండమ్గా చాలా మంది ఇష్టం. ఇప్పుడు ఇమీడియట్గా మీకు ర్యాండమ్గా అడగగా నాకు తప్పని ఆయన విజువల్ పడింది. డైరెక్టర్ కాబట్టి నాకు ఒకసారి డైలాగ్ చెప్పాలి. పూరి గారి సినిమాల్లో బాగా ఇష్టమైన ఫేవరెట్ డైలాగ్ ఆలోచిస్తున్నాయి, గుర్తొస్తుంది, చెప్పండి. మేము బేసికల్గా అందరం పూరి గారి ఫ్యాన్స్ అండి. మేము లోలో ఉన్నప్పుడు ఎక్కువగా పూరి గారి చూస్తూ ఉంటాం, హైలో ఉన్నప్పుడు ఆర్జీవి గారి చూస్తూ ఉంటాం. ఎందుకంటే హైలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా ఆ ఇంటెన్స్ క్రియేట్ అయ్యేది ఆర్జీవి గారి మాటల వల్ల. పూరి గారు ఏంటంటే బాధల్లో ఉన్నప్పుడు ఆయన తిట్టే మాటలు కూడా ఒక్కోసారి నువ్వు ఎక్కడ ఉన్నావని అని క్వశ్చన్ చేసుకునే వర్డ్స్ ఉంటాయి. ఆయన వాయిస్ నోట్స్ ఇన్స్టాగ్రామ్లో డైలీ ఒక 2-3 వాయిస్ నోట్స్ వస్తాయి. పెళ్లి గురించి ఒకటి, లవ్ గురించి ఒకటి, బ్రేకప్ గురించి ఒకటి, కెరీర్ గురించి ఒకటి. మేము చూస్తుంటాం. మీరు పూరి అన్నారు కదా, మీరు ఏకంగా పూరి అన్నారు కాబట్టి మేము అందరం ఫ్యాన్స్ కాబట్టి వచ్చేస్తున్నాయి. సరే, ఆయన అన్ని సినిమాల్లో ఏదైనా ఒక డైలాగ్ ఉంటుంది కదబ్బా, ఇది బాగా కనెక్ట్ అయింది అన్నది ఏంటిది? అదే ఎయిమ్ ఫర్ ద 11th మైల్ ఉంటుంది కదండి డైలాగ్. ఏంటిది? ఎయిమ్ ఫర్ ద 11th మైల్ అని ఉంటుంది కదా. ఏ సినిమాలో? పోకిరి. ఓకే, అందరూ పూరి గారి ఫ్యాన్స్ ఇక్కడ. ఓకే, నేను ఇంకా నాకు తెలిసిన బుజ్జిగడ్డ డైలాగు, పోకిరిలో ఆ పండు డైలాగు చెప్తారు. అన్ని గుర్తొస్తున్నాయి, బట్ కొద్దిగా మొహం అడ్డొస్తున్నట్టు. వన్ వర్డ్లో డిస్క్రైబ్ చేయండి పూరి గారిని. వాట్ యు సే? బుల్లెట్. ఇట్స్ లైక్ బుల్లెట్, అంతేనా? డబుల్ స్మార్ట్ కోర్ గురించి మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. మీరు ఎంత బాగా వెయిట్ చేస్తున్నారు? నేను వెయిట్ చేస్తున్నాను. ట్రైలర్ చూసారా? చూసాను. ఎలా అనిపించింది? బాగా అనిపించింది. ఓకే, సో ఫైనల్గా మా సిగ్నేచర్ స్టూడియోస్ ఆడియన్స్కి చంటబ్బాయ్ ఏం చెప్పేస్తాడు? సిగ్నేచర్ స్టూడియోకి థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. చంటబ్బాయ్ ఈజ్ లైక్ మేము చాలా ప్రేమతో చేసాం, చాలా లవబుల్గా చేసామండి, చాలా ఇష్టంతో చేసాం. సో అందుకే ప్లాట్ఫామ్ ఏదైనా సరే ఆడియన్కి ఎక్కువ రీచ్ అవ్వడం ఇంపార్టెంట్, మాకు రెవెన్యూ కన్నా ఆడియన్కి రీచ్ అవ్వడం ఇంపార్టెంట్ అని చెప్పి దాని గురించి ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాను, మాట్లాడుతున్నా కూడా. అండ్ ఇట్స్ రియలీ వెరీ గుడ్ సిరీస్. ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా కూర్చొని చూడొచ్చు. ఆ ఇన్నోసెన్స్, ఆ కామెడీ చాలా బాగుంటుంది. ఓకే, సో చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుద్ది. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.
సూర్య శ్రీనివాస్ గారు. అండ్ మీరు ఇంకా మరిన్ని సినిమాలు తీయాలి, మీరు ఏదైతే గోల్ అనుకున్నారో ఇండస్ట్రీలో అలా ఉండిపోవాలి అని చెప్పేసి కొంతమంది పీపుల్ని కూడా ఎగ్జాంపుల్గా చెప్పారు. మంచి అవకాశాలు రావాలి, సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని మా సిగ్నేచర్ స్టూడియోస్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు చంటబ్బాయ్. ఒక సీజన్ అయితే ఖచ్చితంగా రిలీజ్ అయిపోయింది, ఎపిసోడ్ 1 అయితే రిలీజ్ అయింది. సో ఇంకా మరిన్ని సీజన్లు రావాలి, ఇటు సిరీస్లో అటు సినిమాలతో బిజీ అయిపోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. సో చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్.